ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు కలెక్టర్. దళారులు, మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరించారు. ధాన్యం అమ్మిన రైతులకు 72 గంటల్లో చెల్లింపులు జరుగుతాయంటున్న కలెక్టర్తో శేఖర్ ఫేస్ టు ఫేస్. 6 కాలం కష్టపడ్డ రైతులు ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొచ్చే సమయం దగ్గర పడింది. దాంతో ఇప్పటికే అధికార యంత్రాంగం నల్గొండ జిల్లాకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. నల్గొండ జిల్లాలో ఎన్ని ధాన్యం కేంద్రాలను ప్రారంభిస్తున్నారు, అదేవిధంగా రైతులకు ఎలాంటి సూచనలు చేయనున్నారు, మిల్లర్లకు ఎలాంటి సూచనలు చేయనున్నారు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, గుడ్ ఈవినింగ్. రాష్ట్రంలోనే మొదటిసారి ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సో రైతులకు ఎలాంటి సూచనలు చేయనున్నారు? గుడ్ ఈవినింగ్ శేఖర్ గారు. అంటే ప్రతిసారి అది రబీ సీజన్ అయినా వానాకాలం అయినా మన అర్జులాబావి, పనగల్, తిప్పర్తి వైపు మన యావత్ తెలంగాణలోనే మొదటి కొనుగోలు కేంద్రం ఎప్పుడో ప్రారంభిస్తాము. ఈసారి కూడా మనం ఒక రోజులోనే ఆల్మోస్ట్ 50-55 కొనుగోలు కేంద్రాలు ఎంసీసీ కోడ్ని దృష్టిలో పెట్టుకొని మొదలు చేయడం జరిగింది. మన జిల్లాలో ఈసారి కొంచెం ముందే అరైవల్ కూడా అయింది. 2-3 రోజు నిన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మేము కూడా జనరల్గా మనం 2, 3 అక్టోబర్లో మనం మొదలు చేసే కొనుగోలు కేంద్రాలని ఈసారి కొంచెం ముందే చేయడం జరిగింది. సో ఈసారి నిన్న కమిషనర్ గారు, డైరెక్టర్ పౌర సరఫరా కూడా యావత్ తెలంగాణ రివ్యూ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 30% వరకు ఈసారి ప్యాడీ ఏదైతే అరైవల్ ఉందో అది ఆల్మోస్ట్ 30% వరకు పెరిగింది అనేది వాళ్ళు మాకు సూచించారు. సో దాని తగ్గట్టు మేము ఆల్మోస్ట్ ఒక వీక్ ముందే మా ఏదైతే ఏజెన్సీస్ ఉన్నాయో అది డీసీఓ ఆధ్వర్యంలో ఉన్న ప్యాక్స్ కావచ్చు, అదేవిధంగా డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఉన్న ఐకేపీస్ కావచ్చు, వాటన్నింటితో ఒక సమన్వయ సమావేశం సుదీర్ఘ మన జిల్లా వ్యాప్తంగా పెట్టడం జరిగింది. అందులో రెవెన్యూ శాఖ కానివ్వండి, పంచాయత్ శాఖ కానివ్వండి, ఆ సంబంధించిన సిబ్బందులు కూడా పాల్గొన్నారు. వాళ్ళు ఆల్రెడీ చాలామంది గత కాలంలో కూడా మాతో పనిచేసి కొనుగోలు చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సమస్యల మీద అవగాహన ఉంది. కానీ మీరు చెప్పినట్లు మన జిల్లాలో కొన్ని ప్రత్యేక సమస్యలు, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. మనకి ఇంటర్ స్టేట్ బార్డర్ ఉండడంతో గతంలో కూడా మేము కొన్ని పక్కన జిల్లా నుంచి వచ్చే దొడ్డు రకం కానివ్వండి, అదేవిధంగా కొనుగోలు సీజన్లో వాళ్ళు వచ్చి మన దగ్గర హాలియా వైపు, ఇటు మిర్యాలగూడ వైపు వాళ్ళు వచ్చి వారి సరఫరాని డంప్ చేయడం వల్ల మన రైతులకి జరిగే నష్టం, ఇలాంటివి కూడా కొన్ని ఇష్యూస్ మా దృష్టికి వచ్చినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈసారి ముందే మన వాడేపల్లి వైపు ఉన్న ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ కావచ్చు, అదేవిధంగా మిర్యాలగూడ వైపు ఉన్న ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ అయినా కావచ్చు. ఎందుకంటే మాకు యాజ్ పర్ జియో నంబర్ 27 మన పౌర సరఫరా శాఖ నిర్దేశాల మేరకు మేము ఫస్ట్ మన నల్గొండ జిల్లాలో ఉత్పాదన ఉన్న సరఫరాని ఫస్ట్ కొనుగోలు చేయాలి. కాబట్టి మేము ఆ దిశగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మీరు ఇందాక చెప్పినట్లు మనకి 2 సీజన్స్లో ఒక్కొక్క సమస్యలు ఉంటుంది. ఇప్పుడు మనకి వానాకాలంలో ఎక్కువ ఇది తేమ సమస్య వస్తుంది. మనకి రాబీ సీజన్లో కొంచెం ఎక్కువ డస్ట్ పార్టికల్ మనకి ఈ తాగు వల్ల కొంచెం సమస్య వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈసారి 6 సెంటర్లో ఆటోమేటిక్ ప్యాడీ డ్రయర్స్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా క్లీనర్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక్కొక్క నియోజకవర్గంలో పెద్ద సెంటర్స్ని గుర్తిస్తూ అక్కడ ఈ విసిల్బాటి యంత్రాలని కేటాయించడం జరిగింది. దీంతో పాటు మనం ఒక వారం ముందు మన సొసైటీస్ దగ్గర ఉన్న సరఫరా, అది మాయిశ్చర్ మీటర్స్ కావచ్చు, టార్పోలిన్స్ కావచ్చు, కొత్త గనీ బ్యాగ్స్ అయినా కావచ్చు, ఆ దిశగా కూడా మేము ఫస్ట్ వాళ్ళ తరఫున వాళ్ళకి అవసరమైన సంఖ్య ఎంత అది తీసుకొని మార్కెటింగ్ శాఖకి పంపడం జరిగింది. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 7 కోట్ల వరకు మనకి టార్పోలిన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇప్పటి వరకు మన నల్గొండ జిల్లాకి ఉన్న సరఫరా కేటాయించడం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం లాజిస్టిక్ వైజ్ కానివ్వండి, ఫీల్డ్ ఫంక్షనరీ వైజ్ కానివ్వండి, ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, మేము రెడీ ఉన్నాము. జనరల్గా ధాన్యం మార్కెట్కు రాగానే మిల్లర్లు, దళారులు అంతా కూడా వాళ్ళు చెప్పిన రేటును నిర్ణయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన రేటును ఎక్కడ కూడా తీసుకోరు. సో వాళ్ళకి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయనున్నారు?
శేఖర్ గారు, నేను మీ ఛానల్ ద్వారా అందరు రైతులతో అండ్ ఆల్సో రైస్ మిల్లర్స్తో మేము కోరేది ఏంటంటే ఎక్కడ కూడా డిస్ట్రెస్ సేల్ జరిగే ప్రసక్తియే లేదు. ఎందుకంటే మేము ఇప్పుడు చాలా హైపర్ లోకల్గా ఈసారి మేము 2 కొనుగోలు కేంద్రాలు ఆల్మోస్ట్ 375 నుంచి 2 కొనుగోలు కేంద్రాలని కూడా పెంచడం జరిగింది. లోకల్ తెలిసిన వాళ్ళే ఆ సెంటర్ ఇన్ఛార్జెస్ ఉంటారు, ఐకేపీస్ కూడా లోకల్ మహిళలే ఉంటారు. సో కాబట్టి ఆ కొనుగోలు కేంద్రానికి తప్పకుండా రైతులు రావాలి. మీరు చెప్పినట్లు కొన్నిసార్లు రైతులు లేదు మాకు మేము జస్ట్ వచ్చి మిల్లర్ దగ్గర డైరెక్ట్గా ఇచ్చి వెళ్ళిపోదాం, ఇలా డిస్ట్రెస్ సేల్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళకి వచ్చే కనీస ధర ఆల్మోస్ట్ 2389 రూపీస్ కాకుండా మేము యాజ్ లో యాజ్ 1600 కూడా కొన్ని అంటే వేరే జిల్లాలో విన్నాము. సో ఈ ఒక రోజు వెయిట్ చేస్తే పెద్ద నష్టం జరిగేది కాదు. ఇప్పుడు అంత వానం కూడా లేదు, కానీ ఒక రోజు వెయిట్ చేస్తే మాత్రం ఇది 800 వరకు రైతులకి మేలు జరిగే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఏ రైతులు కూడా ఇలా డిస్ట్రెస్ సేల్ చేయాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా నల్గొండ జిల్లాకు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు, రైతులకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మద్దతు ధర ఇచ్చే విధంగా చూస్తాం. అటు ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇతర జిల్లాల నుంచి కూడా ధాన్యం రాకుండా ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశాం. మరోవైపు మిల్లర్లకు కూడా ఒక హెచ్చరికలు జారీ చేశామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 నల్గొండ జిల్లా.